హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. రూట్ వర్డ్స్ పార్ట్ 3 చూద్దామండి. ఇక ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఆడియో. అంటే ఈ యొక్క ఆడి అనే మీన్ ఏంటంటే హియర్ అనమాట. అంటే ఏదైనా కానీ మనకు ఆడిబుల్ అంటే వినదగ్గ శబ్దాన్ని హియర్ అంటాం అనమాట. సో వినగలిగే శబ్దం అనమాట ఆడిబుల్. ఈ రూట్ వర్డ్కి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆడిబుల్ అంటే లౌడ్ ఎనఫ్ టు హియర్, అంటే మనకు వినపడే అంత, మనకి ఎంతైతే వినపడగలదో అంత చిన్న, అంటే కొంత డెసిబల్స్ 20 డెసిబల్ నుంచి 100 డెసిబల్ అయితే మనం వినగలం అనమాట. సో ఈ యొక్క రేంజ్లో ఉన్నదాన్ని ఆడిబుల్ సౌండ్ అంటాం అనమాట. ఆడియన్స్, పీపుల్ హూ లిజన్ టు ఏ ప్రోగ్రామ్. అంటే ఏదైనా కానీ ఒక ప్రోగ్రామ్కి వినడానికి వచ్చే వాళ్ళని ఏమంటారంటే ఆడియన్స్ అంటారు. ఆడియన్స్ అంటే అంటే ఏంటి, ఆడియో అంటే ఏంటి, వింటాం కదా. ఆడియో అంటేనే మనం చెప్పాం వినటం అని. నెక్స్ట్ ఆడియో అంటే రిలేటింగ్ టు సౌండ్, మనం ఆడియో సాంగ్స్ అంటాం. అంటే వినపడేటువంటి శబ్దాలను ఏమంటామంటే రిలేటింగ్ టు సౌండ్స్ అనమాట. ఏవైతే వినపడే శబ్దాలనే మనం ఆడియో అంటాం. ఆడిటోరియం అంటే ఆడిటోరియం ఏంటంటే ఏ ప్లేస్ టు హియర్. అంటే ఎవరైనా కానీ ఒక గుమికూడి ఒక చోట అన్ని విషయాలను వింటున్నారనుకోండి, దాన్ని ఏమంటారు అంటే ఆడిటోరియం అంటారు. సో ఈ యొక్క ఆడి మీదనే ఎన్ని వచ్చినాయి అనమాట. ఆ రూట్ వర్డ్ మీదనే చూడండి, ఆడిబుల్, బిఎల్ బుల్ అనే ఒక సఫిక్స్ని యాడ్ చేయడం వల్ల మనకి ఏంటి వినదగే అని ఆడియన్స్, ఈఎన్సిఈ అనేది. నెక్స్ట్ ఆడియో, డైరెక్ట్గా అది నౌన్ అనమాట ఆడియో అనేది. నెక్స్ట్ ఆడిటోరియం, ఆ టోరియం అనే దాన్ని యాడ్ చేయడం వల్ల మనకేమైంది, ఒక ప్లేస్ అనేది ఏర్పడింది, ఒక నౌన్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఆటో. ఇది ఆటో అంటే అందరికీ తెలుసు, సెల్ఫ్ సేమ్ వన్ అని. ఆటోబయోగ్రఫీ అంటే ఎవరి చరిత్రను వాళ్ళే రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అంటాము. ఆటోక్రాట్ అంటాం అనమాట. అంటే ఏ పర్సన్ హూ గవర్న్స్ విత్ అబ్జల్యూట్ పవర్. అంటే మొత్తం ఆ యొక్క, అంటే అతనే పూర్తిగా అన్ని అధికారాలు తీసుకొని ఎవరైతే పాలిస్తారో అతను ఏమంటారంటే ఆటోక్రాట్ అంటామంట. ఆటోగ్రాఫ్ అంటే ఎవరైనా మనం ఆటోగ్రాఫ్ ఇవ్వండి అంటాం. అంటే మీ సంతకం పెట్టండి అని, ఎవరైతే వాళ్ళ చేతిరాతతో రాసే సంతకం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆటోగ్రాఫ్ అంటాం. ఆటోమేటిక్ అంటే తెలుసు కదా, ఆటోమేటిక్ మిషన్ అంటాం. అంటే దానికి అదే పని చేస్తాం, సెల్ఫ్ కంట్రోల్ అనమాట. సెల్ఫ్ కంట్రోల్డ్, సెల్ఫ్ ఆపరేటెడ్ అనమాట. నెక్స్ట్ ఏవియా మీన్స్ ఏంటంటే బర్డ్. అంటే ఏవియేషన్ అని మనం అంటాం మామూలుగా జనరల్గా. ఏవియేషన్ అంటే ఏంటి, ఆకాశంలో ఉంటుంది, అంటే తిరిగే యొక్క విమానాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆకాశంలో తిరిగే వస్తువుల గురించి యొక్క డిజైన్ గురించి కావచ్చు, లేకపోతే ఆపరేషన్ గురించి మనం ఏవియేషన్ అంటాం, ఏవియేషన్ రంగం అంటాం. నెక్స్ట్ ఐవరీ అంటే ఏంటంటే ఏ లార్జ్ ఎన్క్లోజర్ ఫర్ బర్డ్స్. అంటే ఈ యొక్క ఐవరీ అనేది ఏంటి అంటే ఈ యొక్క పక్షుల్ని ఒక చోట ఏర్పాటు చేసే ఒక సముదాయం కావచ్చు. సో ఒక చోట ఉంటే కనుక అంటే బర్డ్ శాంక్చురీ లాంటివి అనమాట. ఏవియాట్రాక్స్ అంటే ఏంటంటే ఏ ఫీమేల్ ఏరోప్లేన్ పైలట్. ఇక ఏవియాట్రిక్స్ అని అంటే ఏంటంటే ఆడ పైలట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏవియాట్రాక్స్ అంటారనమాట. నెక్స్ట్ బీ మీన్స్ ప్రెజర్. అంటే ఇక బార్ కానీ బీ కానీ వచ్చిందనుకో, బీ అని వచ్చిందనుకోండి, ఏదైనా ఒత్తిడి కలిగించే వస్తే అంశాలని మనం ఈ యొక్క వాటితో, ఇక బిఏఆర్తో కానీ బీతో కానీ మనం సూచిస్తాం అనమాట. ఆ మీనింగ్ వచ్చి, అంటే ఆ వర్డ్స్ మనకు కనపడ్డాయి అంటే అది ప్రెజర్ అనుకోవాలి, ఒత్తిడి అనుకోవాలన్నమాట. బ్యారిక్ అంటే ఏంటంటే పర్టైనింగ్ టు ప్రెజర్, అంటే ఒత్తిడిని కలిగించడాన్ని మనకు బ్యారిక్ అంటాం. మన బ్యారోమీటర్ అంటాం. బ్యారోమీటర్ ఏంటి, ఈ యొక్క వాతావరణం యొక్క పీడనాన్ని కనుక్కునేది. పీడనం అంటే మనకు నథింగ్ బట్ ఒత్తిడి అనమాట. సో ఈ యొక్క బ్యారోమీటర్ అనేది అది ప్రెజర్ కాబట్టి ఆ ప్రెజర్ మీనింగ్ మీద వచ్చే విధంగా ఆ యొక్క డివైస్కి పేరు పెట్టారనమాట. నెక్స్ట్ బెరియాన్ అంటే హెవీ ఎలిమెంట్ పార్టికల్స్. అంటే ఈ యొక్క ఏదైనా కానీ పెద్ద పెద్ద పార్టికల్స్ యొక్క ఒత్తిడి కనుక ఉందనుకోండి, దాన్ని బెరియాన్ అంటాం అనమాట. బీ లిటిల్ అంటే టు మేక్ వన్ ఫీల్ లెస్ ఇంపార్టెంట్. అంటే మనం కొంచెం తక్కువగా ఇంపార్టెంట్ అనే ఒక ఫీల్ ఏదైతే వచ్చిందో ఆ యొక్క ఫీల్, ఆ ప్రెజర్ని ఏమంటామంటే బీ లిటిల్ అంటామంట. బీ మోన్ అంటే టు ఎక్స్ప్రెస్ గ్రిఫ్. అంటే కొంచెం ఏదైనా కానీ బాధను కానీ ఎక్స్ప్రెస్ చేయడం, ఏది కొద్దిగా మన యొక్క పెయిన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ ప్రెజర్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని ఏమంటామంటే బీ మోన్ అంటాం అనమాట. బీ ఫ్రెండ్, టు బీ ఫ్రెండ్ అంటే కొంచెం నాతో ఫ్రెండ్షిప్ చేయవ. టు బీ ఫ్రెండ్ అంటే ఒత్తిడి తీసుకురావటం. ఇవన్నీ కూడా ఒత్తిడికి సంబంధించింది అనమాట, బీ అనేది వచ్చింది అంటే. సో నెక్స్ట్ బెల్లీ మీన్స్ ఏంటంటే వార్ అనమాట. ఏదైనా యుద్ధానికి సంబంధించి ఏదైనా కానీ వర్డింగ్, అంటే బెల్లీ అనే వర్డ్ వచ్చిందంటే దాంట్లో ఏదో ఒక మీనింగ్లో మనకు యుద్ధానికి సంబంధించిన మీనింగ్ అనేది, ఆ పోరాటానికి కావచ్చు లేదా ఫైట్కి కావచ్చు సంబంధించింది. బెల్లికోజ్ అంటే వార్ లైక్, అంటే యుద్ధంలాగా ఉండేదాన్ని బెల్లికోజ్ అంటే వార్ లైక్, యుద్ధంలాగా కనపడేదాన్ని బెల్లికోజ్ అంటాం అనమాట. బెల్లిగరెంట్ అంటే ఏంటంటే కొట్లాట. హోస్టైల్, రెడీ టు ఫైట్ అంటే కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న కొట్టుకోవటం, దాన్ని ఏమంటామంటే బెల్లిగరెంట్ అంటాం అనమాట. నెక్స్ట్ బీన్ అంటే ఏంటంటే గుడ్ వెల్. అంటే బీఈఎన్ఈ బీన్ అంటే ఏంటంటే మంచి లేదా వెల్. అంటే ఇప్పుడు బెనిఫిషన్ అంటే బెనిఫిటెడ్ అంటే ఏంటి, లబ్ధి పొందడం అనమాట. బెనిఫాక్టర్ అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా బెనిఫిట్ పొందాడు అనుకోండి, ఆ బెనిఫిట్ ఎవరి దగ్గర నుంచి వస్తుందో అతన్ని బెనిఫాక్టర్ అంటాం అనమాట. అంటే పర్సన్ హూ గివ్స్ మనీ టు ఏ కేస్. అంటే ఒక అంశానికి సంబంధించి వాళ్ళకి బెనిఫిట్ పొందే వాళ్ళకి డబ్బులు ఎవరైతే ఇస్తాడో వాడిని బెనిఫాక్టర్ అంటారనమాట.
బెనిఫిట్ అంటే ఏంటి? బెనిఫిట్ లబ్ధిదారుడు అంటే బెనిఫిట్ పొందేవాడు, అతని దగ్గర నుంచి ఆ యొక్క డబ్బును పొందేవాడినేమో బెనిఫిటర్ అంటాం. ఈ యొక్క ఎవరైతే డబ్బులు ఇస్తారో వాడిని బెనిఫాక్టర్ అంటాం అనమాట. బెనిఫిషియల్ అంటే ఏంటి? లబ్ధి పొందడం అనమాట. అంటే ప్రొడ్యూసింగ్ ఏ గుడ్ ఎఫెక్ట్, మనకు మంచి లబ్ధి చేకూరింది. బెనిఫిషియల్స్ ఎవరు? బెనిఫిషియల్స్ మనం కొన్ని పాలసీస్ చూస్తూ ఉంటాం. బెనిఫిషియల్స్ ఎవరు అంటే వైట్ కార్డ్ హోల్డర్స్. ఎవరైతే లబ్ధి పొందుతారంటే వైట్ కార్డ్ హోల్డర్స్ అనమాట. బెనవలెంట్ అంటే షోయింగ్ కైండ్నెస్ ఆర్ గుడ్ విల్, ఒక మంచితనాన్ని చూపించానుకో బెనవలెన్స్. మనం జాలి కానీ బెనవలెన్స్ అంటే ఏంటంటే కైండ్నెస్, జాలి చూపించడాన్ని మనం బెనవలెన్స్ అంటాం. బెని అంటే ఏంటంటే మీనింగ్ గుడ్, మంచి, అంటే ఈ పాజిటివ్ సెన్స్లో వాడతామని చెప్పడానికి ఈ యొక్క రోడ్ వర్డ్ అనమాట. నెక్స్ట్ బై అంటే ఎప్పుడు కూడా టూ, ట్వైస్ అంటే రెండు, కానీ రెండు గురించి చెప్పేటప్పుడు మనం ఎప్పుడైనా చెప్తాం బై పోలార్ అంటాం, అంటే రెండు వైపులా బై పోలార్ అంటాం. నెక్స్ట్ బై యాన్యువల్ అంటే ఏంటి అంటే హ్యాపెనింగ్, అంటే ఎప్పుడప్పుడు జరుగుతుంది, సంవత్సరం 2 సార్లు జరిగితే అది బై యాన్యువల్ అంటాం అనమాట. ఇక నెక్స్ట్ బైనోక్యులర్స్ అంటే ఏంటి అంటే ఏవైనా కానీ 2 ఆప్టికల్స్ కనుక కలిగి ఉంటే దాన్ని బైనోక్యులర్స్ అంటాం. మనకు తెలుసు కదా, బైనోక్యులర్స్ 2 మనకు లెంగ్స్ అనేవి 2 ఉంటాయి అన్నమాట. బైలాటరల్ అంటే మనకు తెలుసు కదా, ఇద్దరి మధ్య 2 దేశాల మధ్య జరిగే ఈ యొక్క దౌత్యపరమైనటువంటి చర్చల్ని ఏమంటామంటే బైలాటరల్ అంటే బైలాటరల్ 2 దేశాల మధ్య. బైలాటరల్ అంటే అంటే మల్టీలాటరల్ అంటే ఏంటి? బహుపాక్షికమైన. ఇక బైలాటరల్ అంటే ద్వంద్వపాక్షికమైనవి అనమాట. సో బైలాటరల్. నెక్స్ట్ బిబ్లియో, మనం అందరం కూడా ఇంజనీరింగ్ చాలామంది చదివి ఉంటాం. మన అందరం కూడా మనం ఏంటి ఈ యొక్క రికార్డ్ సబ్మిట్ చేసేటప్పుడు బిబ్లియోగ్రఫీ అని లాస్ట్గా మనం ఒక రికార్డులో లాస్ట్ పేజ్ అదే ఉంటుంది, బిబ్లియోగ్రఫీ అనే ఉంటుంది. సో ఏంటంటే మనం ఏవైతే రీసెర్చ్ బుక్స్ ఉన్నాయో ఆ యొక్క ప్రాజెక్ట్ని చేయడానికి సంబంధించినటువంటి రీసెర్చ్ బుక్స్ అన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ ఉంటాం. బిబ్లియో అంటే ఏంటంటే బుక్ అనమాట. బిబ్లియోగ్రఫీ అంటే లిస్ట్ ఆఫ్ బుక్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు బిబ్లియోగ్రఫీ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బిబ్లియోగ్రఫీ అంటే లిస్ట్ ఆఫ్ బుక్స్. బిబ్లియోమానియా అంటే ఏంటంటే ఎన్ ఎక్స్ట్రీమ్ లవ్ ఆఫ్ బుక్స్. కొంతమందికి ఏంటంటే ఆ బుక్స్ అంటే పిచ్చి ఉంటుంది, ఆ బిబ్లియోమానియా అంటాం. అంటే పుస్తకాలను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళని పుస్తకాల పురుగు అంటాం చూసారా, వాళ్ళని బిబ్లియోమానియా అంటాం అనమాట. బిబ్లియోఫైల్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ లవ్స్ బుక్స్. వీళ్ళని కూడా ఏమంటారు? ఈ యొక్క వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లవ్ కాదు, వీళ్ళకి పుస్తకాలంటే ఇష్టం కానీ మరీ ఎక్స్ట్రీమ్గా ఉండదు. వీళ్ళని ఏమంటారు అంటే బిబ్లియోఫైల్ అంటాం. కొంతమంది బిబ్లియోఫోబియా వాళ్ళు ఉంటారు, అంటే పుస్తకాలు చూస్తే భయపడతారు వాళ్ళు, అంటే పుస్తకం చదవటం అంటే భయం అనమాట వాళ్ళకి. సో వాటిని బిబ్లియోఫోబియా అంటాం అనమాట వాళ్ళని. నెక్స్ట్ మనం చూస్తే బయో అంటే ఏంటంటే లైఫ్, లివింగ్ మ్యాటర్. ఏదైనా కానీ జీవించి ఉన్న వస్తువుని బయో అంటాం. బయోడిగ్రేడబుల్ అంటే బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ అంటే ఏంటి? బాగా త్వరగా కుళ్ళిపోయాయి, చెడిపోయాయి అనమాట. అంటే ఈ యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా అవి కుళ్ళిపోతాయి అనమాట. ఏవైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వాటిని లివింగ్ ఆర్గానిజమ్స్ అంటారనమాట. బయోగ్రఫీ ఏ లైఫ్ స్టోరీ రిటర్న్ బై అనదర్ పర్సన్. బయోగ్రఫీ ఎవరు రాస్తారు అంటే వేరే వాళ్ళ చరిత్రను మనం రాసాం అనుకోండి, దాన్ని బయోగ్రఫీ అంటాం. మన చరిత్రను మనమే రాసుకున్నాం అనుకోండి, ఆటోబయోగ్రఫీ. మన చరిత్రను మనమే సెల్ఫ్గా రాసుకున్నామని. నెక్స్ట్ బయాలజీ అంటే తెలుసు కదా, సైన్స్ ఆఫ్ లైఫ్ అంటే ఈ యొక్క జీవానికి సంబంధించినటువంటి ఈ యొక్క శాస్త్రాన్ని మనం బయాలజీ అంటాం. బయోస్పియర్ అంటే ఈ యొక్క ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో, అంటే జీవం బతికి ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో, అంటే భూమి చుట్టూ కొంతవరకు పరిధి వరకు మాత్రమే బయోస్పియర్లో మాత్రమే ఈ యొక్క జీవం అనే మనగుడ ఉందన్నమాట. సో దాన్ని ఏమంటాం? బయోస్పియర్ అంటాం. నెక్స్ట్ క్యాప్ట్ లేదా సిఈపిటి మీన్స్ ఏంటంటే టేక్ హోల్డ్ అనమాట. సో ఏదైనా కానీ పట్టుకోవడానికి కానీ తీసుకోవడానికి కానీ మనం ఏంటంటే ఆ యొక్క సిఈపిటి కానీ వర్డింగ్ మనకు వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే టేక్ ఆర్ హోల్డ్ అనమాట. సో ఇంటర్సెప్ట్, ఇక్కడ చూడండి, ఇంటర్సెప్ట్ అంటే టు స్టాప్ ఆర్ ఇంటరప్ట్, అంటే ఏదైనా కానీ ఒక మధ్యలో ఆపి బ్రేక్ చేసి దాన్ని పట్టుకోవడం, ఇంటర్సెప్ట్ చేసామంటే ఆపివేయటం అనమాట. నెక్స్ట్ క్యాప్టివేటింగ్ అంటే టేకింగ్ హోల్డ్ ఆఫ్, అంటే క్యాప్టివేటింగ్ అంటే మొత్తాన్ని సమీకరించుకోవడం, మొత్తం తీసుకోవడం అనమాట. సో టేకింగ్ హోల్డ్ ఆఫ్. నెక్స్ట్ మనం చూస్తే కార్డియో, ఇది అందరికీ తెలిసింది, ఇది హృదయానికి సంబంధించింది. కార్డియో అంటే మనకు కార్డియాలజీ అని, మనకి కార్డియాలజిస్ట్ అని మనం మీనింగ్స్ ఉన్నాయి కదా. ఒక కార్డియక్ అంటే ఏంటి? రిలేటింగ్ టు హార్ట్. కార్డియక్ స్ట్రోక్ వచ్చింది అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని. నెక్స్ట్ కార్డియోజెనిక్ అంటే రిజల్టింగ్ ఫ్రమ్ హార్ట్ డిసీజ్. కార్డియోజెనిక్ అంటే ఏంటంటే ఈ యొక్క గుండె ద్వారా అంటే హృద్రోగాలు అంటాం అనమాట. హృదయం నుంచి వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్ వచ్చేదాన్ని వాడిని కార్డియాలజిస్ట్ అంటే చెప్పాం కదా, ఏ డాక్టర్, హార్ట్ డాక్టర్ని, అతనే హార్ట్ డాక్టర్ అనమాట. నెక్స్ట్ కార్ని అంటే ఏంటి అంటే ఫ్లెష్ అనమాట. మాంసం కలిగిన వాటిని అన్నింటినీ కూడా, మాంసం ఏదైతే ఉందో దాన్ని కార్ని అంటాం అనమాట. మనం మాంసం కలిగిన వస్తువులు ఏమంటే కార్నివోరస్, అంటే కార్నివోరస్ అంటే ఏంటంటే మాంసం కలిగిన వస్తువులు తినేవాళ్ళని అనమాట. అంటే మాంసాన్ని తినేవాళ్ళని కార్నివోరస్ అంటాం. అంటే కదా, ఇప్పుడు లైన్ ఈజ్ ఏ కార్నివోరస్ యానిమల్ అంటాం, వైల్డ్ యానిమల్ కార్నివోరస్ అంటాం. తర్వాత మనకు డీర్ వచ్చేసి మనం ఏమంటాము అంటే హెర్బివోర్ అనమాట. అంటే ఏంటి? మొక్కల్ని యొక్క గడ్డిని తింటుంది అనమాట, మొక్కల మీద ఆధారపడి జీవించేది అనమాట. సో నెక్స్ట్ కార్నెల్ అంటే ఏంటంటే పర్టైనింగ్ టు ద బాడీ ఆర్ ఫ్లెష్.
కార్నల్ అంటే ఏంటి, ఈ యొక్క ఏదైనా కానీ ఈ యొక్క చర్మ అంటే మాంసానికి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉంటుందో దాన్ని కార్నల్ అంటాం అనమాట. ఇన్కార్నేట్ అంటే గివెన్ బాడీలీ ఫామ్. మనం చాలా విషయాల్లో మనం చెప్తాం ఇన్కార్నేట్ ఆఫ్ కృష్ణ, ఇన్కార్నేట్ ఆఫ్ రామ అంటాం. అంటే వీళ్ళంతా రాముడిని కృష్ణుడిని మనం ఏమంటాం అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాలు అంటాం. అంటే విష్ణుమూర్తి నుంచి ఒక రూపాన్ని సంతరించుకున్న అవతారాలను ఏమంటారంటే ఇన్కార్నేషన్ అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు రామ ఈజ్ ఇన్కార్నేట్ ఆఫ్ విష్ణు, లేదా కృష్ణ ఈజ్ ఇన్కార్నేట్ ఆఫ్ విష్ణు. సో ఇలా చెప్పచ్చు అనమాట. ఇన్కార్నేట్ అంటే గివెన్ బాడీలీ ఫామ్, అంటే మన యొక్క మాంసంతో తయారైన ఈ శరీరాన్ని సంతరించుకుంటే దాన్ని ఇన్కార్నేట్ అంటాం అనమాట. నెక్స్ట్ కెటా అంటే మీన్స్ ఏంటి అంటే ఏదైనా తగ్గేది, నాశనానికి చెందింది. అంటే పూర్తిగా ఏంటంటే ఈ యొక్క వినాశనానికి సంబంధించిన దాన్ని డౌన్ పడిపోయేదాన్ని ఏమంటే కెటా అంటాం. కెటా స్లిమ్ ఏ ఫ్లడ్ ఆర్ అదర్ డిజాస్టర్. అంటే ఏదైనా కానీ ఈ యొక్క తుఫాను కానీ ఏదైనా వరద కానీ వచ్చేది ఏదైతే ఉంటే అదొక వినాశనం అనమాట. దాన్ని ఏమంటారంటే కెటాస్లిజ్ అంటాం అనమాట. నెక్స్ట్ కెటలాగ్ అంటే ఏంటంటే ఒక కంప్లీట్ లిస్ట్. మనకు తెలుసు కెటలాగ్ అంటాం అనమాట. క్యాటలాగ్ అంటే ఏంటి, మొత్తం ఏదైనా కెటలాగ్ ఉందా, మన ఫుడ్ ఐటమ్స్ అయితే కెటలాగ్ అంటాం, లేకపోతే మెనూ అంటాం. లేదైనా కానీ ఏదైనా బుక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం బుక్స్కి ఒక లిస్ట్ దగ్గరికి వెళ్ళిన కెటలాగ్ చూపించండి అంటాం. సో ఆ కెటలాగ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే కంప్లీట్ లిస్ట్ అనమాట. కెటస్ట్రోఫీ అంటే ఏంటి అంటే పూర్తిగా ఇది కూడా ఏంటి అంటే వినాశనానికి సంబంధించి డిజాస్టర్ని మనం కెటస్ట్రోఫీ అంటాం అనమాట. నెక్స్ట్ కాస్ట్ మీన్స్ టు బర్న్. ఏదైనా కానీ తగలబడిపోయే దాన్ని ఏమంటాం అంటే కాస్ట్ అంటాం అనమాట. అండ్ కాస్టరైజ్ అంటే ఏంటి అంటే టు బర్న్ విత్ ఏ హాట్ ఇన్స్ట్రుమెంట్. ఏదైనా కానీ వేడి వస్తువుతో తగలబెట్టామనుకోండి దాన్ని కాస్టరైజ్ అంటాం అనమాట. కాస్టిక్ అంటే క్యాపబుల్ ఆఫ్ బర్నింగ్ ఆర్ ఈటింగ్ అవే. అంటే ఏదైనా కానీ తగలబడిపోయే స్వభావం ఏదైతే ఉండే కాస్టిక్ పౌడర్ అంటాం. ఆ కాస్టిక్ పౌడర్ మామూలుగా ఏంటంటే ఈజీగా మండిపోతుంది అనమాట. సో ఏదైనా కానీ తగలబడిపోయి అంటే ఈటింగ్ అవే అంటే దానికే అదే నాశనం అయిపోయే దాన్ని ఏమంటామంటే కాస్టిక్ అంటాం అనమాట. హోలోకాస్ట్ టోటల్ డివాస్టేషన్ ఎస్పెషల్లీ బై ఫైర్. అంటే ఏదైనా కానీ నిప్పుతో కలిగే వినాశనం ఏదైనా ఉందనుకోండి హోలోకాస్ట్ అంటాం అనమాట. హోలోకాస్ట్ అంటే నిప్పు వల్ల అంటే ఈ యొక్క మంటల వల్ల ఏదైనా కానీ పూర్తిగా నాశనం అయిపోతే దాన్ని హోలోకాస్ట్ అంటాం అనమాట. సో నెక్స్ట్ సీడ్ సిస్ అంటే ఏంటంటే ఎక్సీడ్. ఇప్పుడు మనం కనుక రెసీడ్, ప్రొసీడ్, ప్రిసీడ్ ఇవన్నీ కూడా ఏంటంటే గో ఆర్ ఈల్డ్ అనమాట. ఎక్సీడ్ అంటే ఏంటంటే టు గో బియాండ్ ద లిమిట్స్. అంటే ఎక్సీడ్, నువ్వు డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్ అంటాం మనం. అంటే మీ లిమిట్ నువ్వు దాటవద్దు అంటాం. నెక్స్ట్ రిసీడ్ అనమాట. టు గో బ్యాక్ అంటే రిసీడ్, నీ యొక్క పరిధిలో నువ్వు వెనక్కి వెళ్ళిపో, రిసీడ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ప్రిసీడ్ అంటే మనకన్నా ముందున్న వాళ్ళు, మనకు ప్రిసీడెంట్ ఎవరు అనుకో దాన్ని ప్రిసీడ్ టు అహెడ్ అంటాం. నెక్స్ట్ ప్రొసీడ్ అంటే ఏంటంటే టు గో అహెడ్, మనం అంటే ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రొసీడ్ అవ్వండి అంటాం అంటే ముందుకు వెళ్ళండి అని. ఇక నెక్స్ట్ సీవ్ సెప్ట్ అనమాట. అంటే మనకు సిఐవిఈ కానీ సిఈపిటి కానీ వచ్చినాయి కనపడ్డాయి అంటే తీసుకోవటం అనమాట. అవి మనం ఎగ్జాంపుల్ ఏంటి, రిసీవ్ చెప్పచ్చు. యాక్సెప్ట్ అంటే ఒప్పుకోవటం, రిసీవ్ అంటే తీసుకోవటం. పర్స్యూ అంటే మనం ఏదైతే చేస్తున్నామో పర్స్యూ అది తీసుకోవటమే దాన్ని కూడా. నెక్స్ట్ కన్సీవ్ అంటే ఏంటంటే ప్రెగ్నెంట్, అంటే కన్సీవ్ అయ్యాడు అంటే ఏంటంటే అంటే గర్భం దాల్చింది, అది కూడా తీసుకోవటమే, గర్భం తీసుకోవాలి. నెక్స్ట్ డిసీవ్ అంటే ఏంటంటే ఒక తప్పుడు అంటే ఇంప్రెషన్ని మనం తీసుకోవటం అనమాట. డెసిసివ్ అంటే ఏంటంటే మోసపోవటం, కరెక్ట్గా చెప్పాలని మోసపోవడం ఎలా పోతాం, ఒకళ్ళ మీద మనకు తప్పుడు అభిప్రాయం తీసుకోవటమే కదా. మోసపోవడం అంటే ఏంటి, వాడు మనల్ని మోసం చేశాడని ఐడెంటిఫై చేసుకుంటాం. అంటే అతని దగ్గర నుంచి ఒక తప్పు అనే దాన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే ఇంప్రెషన్ని మనం తీసుకోవటమే. అతని మీద ఒక తప్పుడు ఇంప్రెషన్ అనేది ఏర్పడింది అనమాట, అది తీసుకోవటమే. నెక్స్ట్ సెంటి అంటే అర్థం ఏంటి అంటే 100th అని 100వ దాన్ని మనం అంటాం. సెంటినల్ అంటే ఏంటంటే 100వ యానివర్సరీ. ఏదైనా కానీ సెంటినల్ అంటే ఏంటి అంటే 100వసారి జరిగే ఏదైనా యానివర్సరీ, కంపెనీది కావచ్చు, పుట్టినరోజు కావచ్చు. సెంటీమీటర్ అంటే ఏంటంటే 1/100కి మీటర్కి 1/100 వంతు ఉన్నదాన్ని మనం సెంటీమీటర్ అంటాం అనమాట. సెంచురీ అంటే ఏంటి 100 years, 100 సంవత్సరాలు మనం సెంచురీ అంటాం అనమాట. నెక్స్ట్ సెంట్రీ అంటే ఏంటి అంటే సెంటర్ అనమాట, మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారంటే సెంట్రీ అంటాం అనమాట. సో ఇక్కడ మనం ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే ఎసెంట్రిక్ అంటే ఏంటి అంటే నాట్ హ్యావింగ్ ఏ కామన్ సెంటర్. అంటే ఒక కామన్ సెంటర్ లేకుండా ఏది లేకుండా అడ్డదిడ్డంగా ఉంటే ఏమంటారంటే ఎసెంట్రిక్ అనమాట. సెంటర్ అనేది లేకుండా ఉంటే దాన్ని ఎసెంట్రిక్ అంటాం. సెంట్రిఫ్యూగల్ అంటే ఏంటంటే కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోతే దాన్ని సెంట్రిఫ్యూగల్. మూవింగ్ టువార్డ్స్ ఫ్రమ్ అంటే ఏదైతే సెంటర్ నుంచి దూరంగా వెళ్ళిపోయేదాన్ని సెంట్రిఫ్యూగల్ అంటాం అనమాట. నెక్స్ట్
సిఈఆర్ఈబిఆర్ అనేది ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే బ్రెయిన్ అంటాం. మన మెదడుకు సంబంధించిన దాన్ని ఏమంటారంటే సెరెబ్ అనే దాని గురించి మనం చెప్తాం అనమాట. దీని ప్రకారం ఏంటంటే సెరెబ్రియల్ అంటే ఏంటంటే పర్టైనింగ్ టు ద బ్రెయిన్. సెరెబ్రియల్ సెరెబ్రియల్ సర్జరీ అంటాం. అంటే ఈ యొక్క బ్రెయిన్కి జరిగే సర్జరీని సెరెబ్రియల్ అంటారు అనమాట. సెరబ్రేట్ అంటే టు యూజ్ ద బ్రెయిన్. ఎవరైతే యొక్క బ్రెయిన్ ఉపయోగిస్తారో వాళ్ళని సెరబ్రేట్ అంటాం అనమాట. నెక్స్ట్ సెరబ్రోస్పైనల్ అంటే పర్టైనింగ్ టు ద బ్రెయిన్ అండ్ ద స్పైనల్ కార్డ్. అంటే ఏదైతే ఈ యొక్క ఈ బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి సంబంధించిన దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని సెరబ్రోస్పైనల్ అంటాం అనమాట. నెక్స్ట్ సెట్ అంటే మీన్ ఏంటంటే ఖచ్చితంగా షూర్, ఎసర్టైన్, సర్టైన్, సర్టిఫై ఇవన్నీ కూడా ఏంటంటే షూర్గా చేసే పనులని మనం. ఎసర్టైన్ అంటే ఏంటంటే టు ఫైండ్ అవుట్ సంథింగ్ విత్ సర్టైనిటీ. ఖచ్చితంగా చేసే పని ఏమంటామంటే ఎసర్టైన్ అంటాం అనమాట. సర్టైన్ అంటే బీయింగ్ అబ్జల్యూట్లీ షూర్, సర్టైన్లీ హ్యాపెన్ అంటాం, అంటే ఇది ఖచ్చితంగా జరగచ్చు అని. నెక్స్ట్ సర్టిఫై అంటే సర్టిఫై ఏంటి ఖచ్చితంగా అతను ధృవీకరించే వస్తువు. మన దగ్గర ఏదైనా సర్టిఫికేషన్ ఉందనుకోండి, సర్టిఫికేషన్ అంటే ఏంటి మనకు ధృవీకరణ పత్రం అనమాట. ఖచ్చితంగా షూర్గా ఉంది, ధృవీకరించబడింది అనేది. సో ఇవేంటి ఈరోజు పార్ట్ 3లోని ఈ యొక్క రూట్ వర్డ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.